నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ పక్షాల నేతలతో సీఎం చంద్రబాబు భేటీ. తిరుపతిలో దారుణం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరు మృతి. ప్రేమించుకున్నాం, మాకు రక్షణ కల్పించండి, ఓ ప్రేమ చింత. పలమనేరులో అగ్నిమాపక వారోత్సవాలు. తమిళనాడు ఎన్నికల్లో తెలుగులో హవా. గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వాహకం, అమాయకుల ప్రాణాలతో చెలగాట. స్టేట్ ర్యాంక్ సాధించిన పుంగనూరు అమ్మాయి ఖ్యాతిప్రియ. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ పక్షాల నేతల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న నారీశక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీశక్తి విజయోత్సవాలు కార్యాచరణపై ఎన్డీఏ పక్ష నేతలతో సమాలోచన చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే ముఖ్యమంత్రి లేఖలు రాసినట్లు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలంలో భగ్గుమన్న పాత కక్షలు, ఒకరి హత్య, నిందితుని ఇంటికి నిప్పు పెట్టిన మృతుడు బంధువులు. తిరుపతి రూరల్ మండలం అడపరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డికి రాహుల్ రెడ్డి మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసి అమర్నాథ్ రెడ్డిని గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. దీంతో అతని బంధువులు రాహుల్ రెడ్డి చెందిన ఇంటిని, బైకును తగలబెట్టారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు పక్కన రండి. అదేం ప్రేమ రెండు మనసులను కలిపే మధుర కావ్యం. కానీ అదే ప్రేమ కన్నవారి కళ్ళల్లో కన్నీళ్లు మిగిలిస్తే నవమాసాలు మోసి కనిపించి ప్రయోజకులను చేయాలని కలలు కన్న తల్లిదండ్రులు ఆశలు అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు తీసుకున్న ఒక నిర్ణయంతో ముక్కలయ్యాయి. ఒకవైపు మధురమైన ప్రేమ కథ, మరోవైపు కన్నీరు మున్నీరవుతున్న కన్నవారి గుండె కోత. చిత్తూరు జిల్లా పెచ్చటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన కె హిందూ మరియు నిండ్ర మండలం కొప్పిరెడ్డి గ్రామానికి చెందిన పి స్టాలిన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి వయసు 19 ఏళ్లు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చి ఏడాది జనవరి 12న చిత్తూరులోని ఒక దేవాలయంలో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహం హిందూ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. తన తల్లి సంధ్య, తండ్రి అనిల్ మరియు సోదరుడు చైతన్యతో పాటు ఇతర బంధువుల నుండి తమకు ప్రాణహాని ఉందని హిందూ చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమను చంపిస్తామని బెదిరిస్తున్నారని, అందుకే తమకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ చిత్తూరు జిల్లా ఎస్పీని కలిశామన్నారు. ప్రేమ తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం కన్నవారిని దూరం చేసుకోవడం సరైనదేనా? బాధితులు మర్చిపోయి కేవలం భావోద్వేగాల వెంట వెళ్లడం ఎంతవరకు సమంజసం?
ఇప్పుడు ఈ నవ దంపతులు రక్షణ కోరుతున్నారు, కానీ కన్నవారు తమ బిడ్డ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రాణభయం ఉంది కాబట్టి ఎస్పీ గారిని డీజీపీ గారిని మమ్మల్ని రక్షించమని మేము కోరుకుంటున్నాము. తను ఇంటర్ క్యాస్ట్ కాబట్టి, ఎస్సీ కాబట్టి, నేను అగ్నికుల క్షత్రియాస్ కాబట్టి మా ఇంట్లో మా మ్యారేజ్కి ఒప్పుకోలేదు. అందువల్ల మాకు రక్షణ కల్పించాలని ఎస్పీ గారిని డీజీపీ గారిని కోరుకుంటున్నాను. నా పేరు స్టాలిన్. మా నాన్న పేరు జయచంద్రన్. మా ఊరు కొప్పేడు, నిండ్ర మండలం, చిత్తూరు డిస్టిక్. నేను హిందూ. గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి తనపై అడిగింది, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంటర్ క్యాస్ట్ కాబట్టి. వాళ్ళు ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. చిత్తూరు కట్టమంచి వినాయక గుడిలో పెళ్లి చేసుకున్నాము ఇద్దరం. ఇప్పుడు వాళ్ళు చంపేస్తా అని బెదిరిస్తా ఉన్నారు. అందువల్ల మాకు ప్రాణరక్షణ భయం ఉందనేసి ఎస్పీ గారిని, డీజీపీ గారిని మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా అగ్నిమాపక శాఖ అధికారులు పెట్రోల్ బంక్ లో పనిచేసే వారికి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లోని ప్రయాణికులకు అత్యవసర పరిస్థితులు, అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్స్ ఒకవేళ ఏమన్నా లీకేజ్ ఉంది ఉండేదాన్ని మళ్ళా ఇంకా వేసినా కదా. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి పలువురు తెలుగు వాళ్ళు అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగు వారు చెన్నైలో ఉంటూ అక్కడ స్థిరపడ్డారు. తమిళనాడులో ప్రస్తుతం 1.3 కోట్ల మంది తెలుగువారు ఓటర్లుగా ఉన్నట్లు సమాచారం. వీళ్లు ఎటువైపు నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. సంవత్సరాలుగా అక్కడే స్థిరపడ్డ తెలుగువారు పలు రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఈ నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీ నుంచి పలువురు తెలుగువారు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికలు తెలుగువారు సత్తా చాటుతారా అన్నది ప్రధానాంశంగా మారింది. என் நெஞ்சில் குடியிருக்கும் கொங்கு மண்டல தங்கங்களே, திருப்பூர் பகுதி மக்களே, உங்கள் அனைவருக்கும் என்னுடைய வணக்கம். டே ஆஃப்டர் டுமாரோ 16th அன்னைக்கு நம்மளுடைய தேர்தல் வாக்குறுதிகளை ஒரு புக்கா வெளியிடுறோம். அதுக்கு முன்னாடி இங்க சில பாயிண்ட்ஸை மட்டும் உங்களுக்கு படிச்சுட்டு போயிடுறேன். அதை மட்டும் கொஞ்சம் கவனமா கேளுங்க ப்ளீஸ் நண்பர்களே. ஓகே, ஆல் வெல் தேர், ஆல் வெல். பேசலாமா? கொஞ்சம் அமைதியா இருங்க ப்ளீஸ். நெசவாளர்கள், சிறு குறு நடுத்தர தொழில்கள் மற்றும் விவசாயிகள் மற்றும் காவல்துறையினர் சம்பந்தமான நம்மளோட அஜெண்டா சிலதை உங்ககிட்ட நான் படிக்கிறேன். 1, நெசவாளர்களின் தயாரிப்புகளை நேரடியாக சர்வதேச சந்தைகளில் விற்பனை செய்வதற்காக அரசுக்கு சொந்தமான ஒரு உலகளாவிய இ-காமர்ஸ் பிராண்ட் உருவாக்கப்படும். மேலும் முக்கிய நகரங்களில் வெற்றி தறி விற்பனை நிலையங்கள், ஷோரூம்ஸ் அமைக்கப்படும். 2வது, நிலையற்ற நூல் விலை மற்றும் மின்சார நெருக்கடி சுமையை பகிர்ந்து கொள்ள கைத்தறி மற்றும் விசைத்தறி வைத்திருக்கும்
ஒவ்வொரு நெசவாளர் குடும்பத்திற்கும் ஆண்டுக்கு 30,000 ரூபாய் வங்கி மூலம் நேரடியாக நமது டிவிக்கு அரசு வழங்கும். மூணாவது, கைத்தறிகளுக்கான இலவச மின்சாரம் 500 யூனிட்டுகளாகவும் விசைத்தறிகளுக்கான இலவச மின்சாரம் 1500 யூனிட்டுகளாகவும் உயர்த்தப்படும். அடுத்தது, நெசவாளர்களின் உற்பத்தி செலவுகளை குறைப்பதற்காக அவர்கள் வழங்கும் நூல், சாயங்கள் மற்றும் ரசாயனங்களுக்கு நமது டிவிக்கு அரசால் 50% மானியம் வழங்கப்படும். அடுத்தது, நமது டிவிக்கு அரசில் அனைத்து நெசவாளர்களுக்கும் ரூபாய் 10 லட்சம் ஆயுள் காப்பீடு வழங்கப்படும். மேலும் நெசவாளர்களின் முதியோர் ஓய்வூதியம் மாதம் 3000 ரூபாயாக உயர்த்தப்படும். குறு சிறு மற்றும் நடுத்தர தொழில்களின் வளர்ச்சி, லட்சக்கணக்கான வேலை வாய்ப்புகளை உருவாக்குற துறையில ஒண்ணுதான் இந்த MSMEs. இந்தியாவிலேயே அதிகமான MSMEs இருக்கிற மாநிலங்கள்ல நம்ம தமிழ்நாடும் ஒண்ணு. ஆனா இப்படிப்பட்ட இந்த பெருமைக்கு இன்னும் மிக பெருமை சேர்த்தது யார் தெரியுமா? இந்தியாவிலே அதிகமான MSME நிறுவனங்கள் மூடப்பட்டதுல தமிழ்நாடு தான் 2வது மாநிலம். இந்த பெருமையை உண்டாக்குனது தான் திமுக ஆட்சியோட மிகப்பெரிய சாதனை. இப்போ இந்த குறு சிறு மற்றும் நடுத்தர தொழில்களோட வளர்ச்சிக்காக நம்ம டிவிக்கு அரசு என்னெல்லாம் செய்யும்னு கொஞ்சம் பார்க்கலாம். చిత్తూరు జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్య నిర్వాహకం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రి రోడ్ల పక్కన వేస్తున్న గ్రానైట్ వ్యర్థాలను అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిత్తూరు పెనుమూరు రహదారి ప్రస్తుతం ఈ పేరు వింటేనే వాహనదారులు వణికిపోతున్నారు. చీకటి పడిందంటే చాలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం కొందరు బాధ్యతారహిత గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్యులే. పగటిపూట నిబంధనలంటూ మాట్లాడే ఈ యాజమాన్యాలు రాత్రి వేళలో దొంగచాటుగా రోడ్లు పక్కన భారీ ఎత్తున గ్రానైట్ వ్యర్థాలను కుమ్మరిస్తున్నాయి. రాత్రికి రాత్రే ఇక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ వ్యర్థాల కారణంగా రోడ్డు విస్తరణం రోజు రోజుకు తగ్గిపోతుంది. రోడ్డు ఎక్కడుందో, వ్యర్థాల కుప్పలు ఎక్కడ ఉన్నాయో తెలియక రాత్రి వేళలో వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో కాళ్లు చేతులు విరిగొట్టుకుని ఆసుపత్రులు పాలయ్యారు. చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ కోసం ప్రజాప్రతినిధులు ఎంతో కష్టపడుతుంటే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ రహదారి మాత్రం ఇలా అక్రమార్కులకు అడ్డగా మారడం దారుణంగా తయారైంది. స్థానికులు నెత్తినోరు మొత్తుకుంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు పెనుమూరు రహదారి గుండా ప్రయాణిస్తున్నారా అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ రహదారి ఇప్పుడు ప్రమాదాల అడ్డగా మారిపోయింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ మార్గంలో గ్రానైట్ మాఫియా పంచ విసురుతోంది. తమ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడ పడేయాలో తెలియక లేదా వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఖర్చు అవుతుందని భావించి అత్యంత నిర్లక్ష్యంగా రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో సరిగ్గా లైట్లు లేని కారణంగా ఈ వ్యర్థాల గుట్టలను ఢీకొని నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే దారుణమైన విషయం, ఈ మార్గం జిల్లా కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. రోజు ఎంతమంది అధికారులు ఇదే దారి గుండా వెళ్తుంటారు. అయినా సరే ఏ ఒక్క అధికారి కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేస్తుంది. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారులకు పట్టదా? ఈ రహదారిని బాగు చేసే నాథుడే లేడా అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సార్ ఇక్కడ నేను రాయి కొట్టడానికి నేను తోలుకుంటాను. ఏం సార్ నీడ ఉంటుందని నీడ ఉంటుందని కొట్టుకుంటాను. లే అడగదు సార్, ఏం నీడ ఉంటుందని ఏమని చెప్పా. అయ్యో మా పక్క ఏదో వేసిందన్న, నేనమ్మా ఇక్కడ నీడ ఉందని కొట్టుకుంటానంటే భాస్కర్ బాగా సరే కొట్టుకున్నాను. ఏం సార్ నీడ ఉంటుందని దింపుకున్నాను సార్. ఎందుకు సార్ రోడ్డు అన్న ఉంది మీరే దింపుకున్నాం. మన రోడ్డుకి ఏమి ఇబ్బంది సార్, మీరే ఎక్కువ కొట్టుకున్నాం. ఏమో సార్ మేము రాయి కొట్టుకోవాలని మేము కొనుక్కొని ఒక రాయి 12 రూపాయలు 10. వీళ్ళు బాడిగా 300 వాళ్ళ హిందీ వాళ్ళు ఎత్తు పెడతారు కట్టారు, వాళ్ళకి 150. ఏం మిగతా సార్ మా కూలి మనం దక్కుతుంది సార్. 800 900 ఒక రోజు 7 రూపాయలు మిగులుతాయి. రాయిలో ఉంది సార్, అది కిరాకు రాకుండా ఉంటే మనకు గిట్టుబడి అవుతుంది. కిరాకులు వస్తే అది కూడా లేదు, దాంట్లో కిరాకులు వచ్చేస్తాయి. ఎట్టట్టు అట్లా పూడుస్తుంది, అది వేస్టేజ్ రాళ్ళు వస్తాయి, బోట్లు వస్తాయి. ఏమో కొట్టుకుంటాను నేను చూసేది కూడా గమ్మున చూస్తాను సార్. ఎన్నో మాట చెప్పాలా. ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు పరిధిలోని అడవినాథునికుంట ఏపీ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎం ఖ్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించారు. పుంగనూరు పట్టణంలోనే ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సమక్షంలో ర్యాంక్ రావడంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ ఏపీ మోడల్ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరంలో 81.1%, ద్వితీయ సంవత్సరంలో 82.43% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. సిఈసి విభాగంలో పెద్ద పంచాయని మండలం మొత్తుకూరుకు చెందిన ఎం ఖ్యాతిప్రియ 491 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్ ఏమి మా ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ అడవినాథ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసిలో ఖ్యాతిప్రియ అనే అమ్మాయికి 500 గాను 491. షీఈస్ వన్ ఆఫ్ ద స్టేట్ టాపర్. ఇంకా దీంతో పాటు నాకు ఇంకా సిఈసిలో 489, 487 అలా కూడా వచ్చింది. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కూడా 977, సీనియర్ బైపీసీ టాపర్ 960. పుంగనూరు మండలంలో నాకు తెలిసిన టౌన్లో మా ప్రైవేట్ కాలేజ్ మా గవర్నమెంట్ కాలేజ్ టీచ్ చేసిందని మేము అనుకుంటున్నాము. ఈ రిజల్ట్స్ తెచ్చుకునేదానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రిజల్ట్స్ రావడానికి సహాయం చేసినటువంటి మెయిన్ మా టీచర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాకు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. వాళ్ళ వల్ల ఎవ్రీ ఇయర్ మేము చాలా మంచి రిజల్ట్స్ అచీవ్ చేస్తున్నాము. దాంతోపాటు కష్టపడి చదివిన పిల్లలకి మా కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి అందరికీ నేను రిజల్ట్స్ అని మా వాళ్ళు బాగా చదివినారు. అయితే నిన్న వచ్చినటువంటి మా ఇంటర్ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి మంచి రిజల్ట్స్ ఈ యొక్క విద్యాసంస్థలో వచ్చినాయి. ఈ యొక్క విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ లెక్చర్స్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోను, ఏపీఎంఎస్లోను, కేజీబీయూలోను మంచి ఉత్తీర్ణత ఫలితాలు అనేవి వచ్చినాయి సార్. ఆ మండలంలోనే టాపర్గా వచ్చినటువంటి ఏపీఎంఎస్లో ఉన్నటువంటి ఆ స్టేట్ టాపర్గా నిలిచింది. ఇది ఇంకా మాకు ఊరు మండలంలో ఉండే వాళ్ళు మేమందరూ బాగా సంతోషిస్తాము. స్టేట్ మహిళల భద్రత, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చిత్తూరు శక్తి టీం మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శక్తి టీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో శక్తి బృందాలు మరియు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో మహిళలు,
పిల్లలపై జరుగుతున్న నేరాలు, వాటిపై చర్యలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు, బాలలపై జరిగే లైంగిక నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించారు. శక్తి యాప్ ను డౌన్లోడ్ చేయించి దాని ఉపయోగాలు, అత్యవసర సమయంలో SOS అలర్ట్ పంపే విధానం, పోలీసులతో తక్షణ సంప్రదింపులు జరిపే విధానం గురించి ప్రదర్శన ద్వారా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ పక్షాల నేతలతో సీఎం చంద్రబాబు భేటీ. తిరుపతిలో దారుణం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరు మృతి. ప్రేమించుకున్నాం, మాకు రక్షణ కల్పించండి, ఓ ప్రేమ చింత. పలమనేరులో అగ్నిమాపక వారోత్సవాలు. తమిళనాడు ఎన్నికల్లో తెలుగులో హవా. గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వాహకం, అమాయకుల ప్రాణాలతో చెలగాట. స్టేట్ ర్యాంక్ సాధించిన పుంగనూరు అమ్మాయి ఖ్యాతిప్రియ. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. మీరున్న తరుణంలో రాజధానికి ఆమోదముద్ర పడింది. దీనిపై మీ స్పందన? నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు